హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏమిటంటే వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం బియ్యం పిండి వాడకుండా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం ముందుగా కుక్కర్లో 2 గ్లాసుల పప్పు వేసి శుభ్రం చేసుకొని నీళ్లు పోసి 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడికే లోపల స్టవ్ పై కళాయి పెట్టి 1 గ్లాస్ సుజీ రవ్వ వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి. 1 గ్లాసుకు 2 గ్లాసుల వాటర్ వేసి హాఫ్ గ్లాస్ పంచదార వేసి బాగా మరిగిన తర్వాత రవ్వ వేసుకోవాలి. ఉండలు కట్టకుండా కలుపుతూ వేసుకోవాలి. మూత పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి 1/2 కిలో బెల్లం వేసి కొన్ని నీళ్లు వేసి బెల్లం కరిగిన తర్వాత దానిని ఒక్కసారి స్ట్రెయిన్ చేసుకోవాలి. దానిలో ఏదైనా చెత్త ఉంటే వచ్చేస్తుంది. స్టవ్ పై గిన్నె పెట్టి బెల్లం నీళ్లు వేసి బాగా ముందుగా మనం ఉడికించుకున్న పప్పు వేసి కలుపుకో. మీ దగ్గర కొబ్బరి ఉంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బెల్లం పప్పు బాగా ఉడికిన తర్వాత ముందుగా మనం తయారు చేసుకున్న ఉండ్రాలను వేసుకోవాలి. ముందుగా మనం తయారు చేసుకున్న ఉండ్రాలను వేసి నెమ్మదిగా కలుపుకోవాలి, లేదంటే ఉండ్రాళ్ళు విరిగిపోతాయి. ఇప్పుడు ఇందులో 2 ఇలాచీలను పౌడర్ చేసుకొని వేసి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వీటిని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ పద్ధతిలో మీరు ఎప్పుడైనా ఉండ్రాళ్ళను తయారు చేశారా? లేదంటే ఒక్కసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని వేసుకోవాలి. అంతేనండి, ఆ వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.